నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత 2-3 రోజుల నుంచి విగ్రహాల మీద వివాదం నడుస్తున్నది. సో ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ నేత మెట్టు సాయి కుమారు మరి రేవంత్ రెడ్డిని పోలినటువంటి ఒక విగ్రహాన్ని పెట్టిన వినాయకుడి విగ్రహాన్ని, ఆ విగ్రహం మీద కొంత వివాదం నడిచింది. ఆ విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. సో ఇంకొన్ని విగ్రహాలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. పుష్ప స్థాయిలో, లేదంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయిలో, ఆపరేషన్ సింధూర్ పేరిట ఇవన్నీ విగ్రహాలు కనబడుతున్నాయి. సో ఇవన్నీ బీజేపీ నాయకులు కనిపించట్లేదా, కేవలం రేవంత్ రెడ్డి పోలికలతో ఉన్న విగ్రహం ఒకటే కనిపిస్తుందా అని ఒక చర్చ కూడా జరుగుతున్నది. మెట్టు సాయి కుమార్ సోషల్ మీడియాలో ఒక వీడియోని పెట్టిండు. ఆ వీడియో మీద చర్చ కూడా జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విగ్రహాలు, ఆ తర్వాత అసెంబ్లీలో నడుస్తున్నటువంటి ఏదైతే కాళేశ్వరం అంశం గురించి కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా మీరు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. సో ఆ వీడియో అంతా కూడా చూస్తే చాలా విగ్రహాలు పుష్ప స్థాయిలో, పవన్ కళ్యాణ్ స్థాయిలో, బాహుబలి స్థాయిలో ఇవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ విగ్రహాలను తొలగించలేదు, కానీ రేవంత్ రెడ్డి పోలిన విగ్రహాన్ని మాత్రమే తొలగించడం జరిగింది. ఎందుకు, ఏమనుకున్నారు మీరు? ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టాల్సి వచ్చింది? విగ్రహాన్ని తొలగించలేదు, విగ్రహాన్ని తొలగించలేము కూడా. ఎవరు చెప్పినా ఎవరు అనుకున్నా విగ్రహాన్ని తొలగించాం. 9 రోజులు పూజ చేసే తీర్థం. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి జంకాయించేది కూడా లేదు. ఎంత తీస్మార్కాలు మాట్లాడుతున్న వ్యవస్థ కూడా భయపడేది లేదు. మీ రాజాసింగ్ ఫిర్యాదుతోటి పోలీసులు వచ్చి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీయించారని ఒక చర్చ జరుగుతున్నది. ఏం జరిగింది వాస్తవానికి? ఫిర్యాదు వాస్తవమే, తీయడం అవాస్తవం. తీయలేదు. మీరు చూస్తారు కదా, 9th డేట్ నేను ఊరేగింపు చేసేది. పూజ చేసి మీరు చూపిస్తారు కదా, ప్రతిరోజు వీడియో విత్ డేట్ చెప్తాగా మీకు. నేనేమంటున్నానంటే, రాజాసింగ్కి కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి విగ్రహంతో, అంటే వినాయకుడితో సంబంధం ఉందా, లేకుంటే ఆర్ఎస్ఎస్ సంబంధించిన దానికి ఏం సంబంధం లేదా? ఇది ఆర్ఎస్ సంబంధించిన బట్టి ఒక మన విగ్రహ రూపం అప్పుడైనా కనపడదు. కళ్ళు దొబ్బినాయా, కాకులు ఎత్తుకుపోయిన కళ్ళు ఒకటి. వారి అనుబంధ సంఘ నాయకుడు పవన్ కళ్యాణ్ అది పెట్టినారు. అప్పుడేంది, అప్పుడే మాట్లాడి హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? అప్పుడు వాళ్ళు ఏమన్నా నిద్రలు ఉన్నారా, లేకుంటే మత్తు చెప్పి ఏమన్నా పనుకున్న రోడ్ల మీద? ఒకటి. ఇది ఇంకా ఘోరం. ఇంకా వినాయకుడే పూజ చేస్తున్నాడు మోడీకి. ఓకే, ఇక్కడ 2 విగ్రహాలు, వినాయకుడు, ఇక్కడ మోడీ పూజ చేస్తున్నాడు. అప్పుడు ఎడికి పోయారమ్మా? పనుకున్నారమ్మా మీరు? చెప్పండి. అంటే ఎక్కడ రేజింగ్ ఇండియా రేజింగ్ తెలంగాణ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి అభిమానులు పెరుగుతారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పదం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పేరు అందరు పరుగుతున్న ఉద్దేశంతో ఏడుచుకుంటూ గగ్గోలు పెట్టు కళ్ళలోంచి రక్తాలు కారే యొక్క వ్యవహారం అయింది వాళ్ళకు. కాబట్టి ఏదో ఒక కంప్లైంట్ ఇస్తే భయపడేది లేదు, ధర్నాలు ఇస్తే భయపడేది లేదు. మా సిద్ధాంతం ఒకటే, రైజింగ్ తెలంగాణ అనే నినాదం, అనే విధానం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. విఘ్నరాజుని యొక్క పూర్తి ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, తెలంగాణ పదాన్ని, తెలంగాణ నినాదాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఎన్ని విఘ్నాలున్నా తొలగిపోవాలని చెప్పి విఘ్నరాజుని యొక్క రూపం పెట్టడం జరిగింది. మీరు పెట్టినప్పుడు, వాళ్ళు పెట్టినప్పుడు ఎక్కడ కూడా ఏ హిందూ సంఘాలు, ఏ ఆడ సంఘాలు ఒక్క ముచ్చట మాట్లాడదు. ఇది మాట్లాడండి. ఇంతకు ఎవరినా ఏంది ఇది? అప్పుడే పోయినారు, ఛాయ్ తాగుతారు కదా. అందులో హైలైట్ ఎవరు? ఇక్కడ హైలైట్ కూర్చి పెద్ద నేను కూర్చునే ఉంటుంది వినాయకుంది. ఇక్కడ అవమానించింది కదా వినాయకుంది. అది ఇంకా ఘోరము. బాధగా ఇది ఒకటి పుష్పరాజు, పుష్ప సినిమాల అల్లు అర్జున్తో. మరి ఇప్పుడే మాట్లాడేందుకు అంటే కేవలం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా ఒక విధానాన్ని, ఒక నినాదాన్ని, ఒక యజ్ఞం చేసిన రేవంత్ రెడ్డి గారికి ఉడతాభక్తికి సాయం చేద్దామని చెప్పి, ఆ దేవుని ఒక ఆశ ఉందని చెప్పి ఏర్పాటు చేస్తే ఎన్ని ముచ్చట్లు, ఎన్ని మురిపాలు మాట్లాడినారు. ఇవి కేవలం రాజాసింగ్ మాత్రమే ఫిర్యాదు చేసినా, ఇంకెవరైనా హిందూ సంఘాలు ఏమైనా ఫిర్యాదు చేసినా ఈ విగ్రహం మీద? కొంతమంది అంటే ఇది చూపే అందరూ సైలెంట్ అయిపోయారు. ఇక ఇది పెట్టంగానే చూపంగానే అందరూ సైలెంట్ అయిపోయారు. నేను ఈ ఆర్ఎస్ఎస్ పెట్టంగానే అందరికి కళ్ళు ఇక తెలుసుకున్నారు. ఇక ఇది పెట్టంగానే ఈ ఘోరం, ఇగో బూట్లు ఏంది అంటే ఇది హిందూ మనోభావాలకు దెబ్బతినలేదా? అంటే హిందూ సంఘాలకు కనబడలేదా? ఆర్ఎస్ఎస్ చేస్తే విహెచ్పి గచ్చం కుక్కుందా, భజంతులు గచ్చం కుక్కుందా? ఎందుకు ఉన్నారు అంటే
ప్రత్యక్షంగా పరోక్షంగా రైజింగ్ తెలంగాణ పదము రేవంత్ రెడ్డికి ఒక బ్రాండ్గా ఏర్పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యవస్థను ఏర్పడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇదే మంచి తరుణంగా 11 డేస్కి ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారని చెప్పి ఉద్దేశంతో ఏదో గ్రహపాటుగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తపడుతున్నారు. నేను చెప్పాను కుల్ల నవరాత్రుల పూజ చేసి తీరుతాం, ఎట్టి పద్ధతిలో పూజలు నిర్వహించి తీరుతాం. ఏమన్నారు పోలీసులు? తొలగించాలి విగ్రహాన్ని అన్నారా లేకపోతే వచ్చే రిక్వెస్ట్ చేసినారు. నేను చెప్పాను రిక్వెస్ట్ కాదండి, నేను నా అభిమానంతో పెట్టాను, నా ప్రేమతో పెట్టాను, భక్తితో పెట్టాను. నేను నా ఇంటి పెట్టుకున్నాను, మీకు సంబంధము? నా ఇంటి వరకు మీకు సంబంధము? నేను అభిమానంతో పెట్టుకున్నాను. మీకు ఇష్టమైందా కష్టమైంది కాదు, ముందుగా అది వాళ్ళు చెప్పండి. ఎవరైతే ముందు చేశారో వాళ్ళు చెప్పినప్పుడు నాకు చెప్పండి, వాళ్ళు తీసినప్పుడు నేను తీస్తాను. వీళ్ళు అన్నీ తీసేసి వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ క్షమాపణ చెప్పాలి చెప్పి జనసేన వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి. ఎవరికి? హిందూ సమాజానికి. అప్పుడు నేను కూడా సిద్ధంగా ఉన్నా దేనికైనా కానీ. ఇప్పుడు మొత్తం మీద అయితే మీరు అదే స్టాండ్ మీద ఉన్నారు, అంటే వినాయకుడిని 9 రోజులు పూజ చేస్తారు, నిమజ్జనం చేసే స్టాండ్లోనే ఉన్నారు. 100కు 100% ఎవ్వరు ఏమనుకున్నా నేను వెనక్కు తగ్గను. నవరాత్రుల పూజలు రైజింగ్ తెలంగాణ విగ్రహానికి, రైజింగ్ గణేషకు చేసి తీరుతాను. ఎవరు అడ్డుకున్నా చూసుకుంటాను. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే హైకోర్టుకు పోయినట్టు తెలుస్తూ ఉంది. హరీష్ రావు కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దు, ఆపాలని హైకోర్టుకు పోయినట్టు తెలుస్తున్నది. ఏం చెప్తారు? కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక కావచ్చు. ఇవాళ అసెంబ్లీ మొదటి రోజు స్టార్ట్ అయింది. ఇవాళ కేసీఆర్ కూడా రాలేదు, మాగంటికి సంతాపం తెలియజేసినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? అంటే వారి పార్టీ శాసనసభ్యుడు చనిపోతే కూడా వచ్చి అసెంబ్లీగా వచ్చి నివాళులు అర్పించలేని దుర్మార్గమైనటువంటి మనసుతో వాళ్ళు ఉన్నారు. దీనికన్నా ఏమని చేయలేదు ఇక్కడ ఉందా? ఒక మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గెలిచి వ్యవస్థీకరణ పనులు చేసినప్పుడు కూడా మీకు అంతా కూడా లేకపోతే ఎట్లా చెప్పండి? ఇంత ఘోరమా? అసలు మీకు మనసు అసలు ఉందా? అసలు ముఖ్యంగా మీలాంటి దుర్మార్గులు అని చెప్తున్నాను. దుర్మార్గం ఇది. మీ పార్టీ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అసెంబ్లీ సాక్షిగా ఇది రికార్డ్స్లో ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు రికార్డులో ఉంటుంది. ఏమని? అసెంబ్లీ ఈరోజు ప్రారంభమైనప్పుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో కూడా ప్రతిపక్ష నాయకులు లేకపోవడం అంటే ఆ పార్టీ ఎమ్మెల్యే ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా మీరు ఆలోచించుకోండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి వారి పార్టీ ఎమ్మెల్యే చనిపోతే కూడా వచ్చి కూర్చొని సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి యొక్క వ్యాఖ్యలను కూడా తెలియజేయలేని స్థితిలో మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు ఆ విధంగా ఉంటే గతంలో మీకు భవిష్యత్తులో మీకు ఏమైనా కూడా ఎలాంటి దిక్కు మొక్కు లేకుండా మీ వ్యవహారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీరు సిగ్గుపడండి. ఆ పార్టీలో ఉన్నందుకు మీరు సిగ్గుపడండి అంతే. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా సంతాప తీర్మానానికి అసెంబ్లీకి రాని మీ నాయకునికి మీరు అడగండి. గల్లా బట్టి అడుగుతారా, గడ్డం అడగండి. చనిపోయిన వ్యక్తిని కూడా అవమానపరిచిన కేసీఆర్ మాగంటి కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎట్లా చూస్తారు? ఈ హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టున్నాడు కాళేశ్వరం నివేదిక మీద కేటీఆర్. అంటే అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటారా రారంటారా రేపు మండే నుంచి జరిగే చర్చకి? కేసీఆర్ చేసినటువంటి పాపాల్లో సగభాగానికి వత్తాసుగా వంతుగా ఉన్న వ్యక్తి హరీష్ రావు. కేసీఆర్ చేసిన ప్రతి పాపంలో, ప్రతి దుర్మార్గంలో హరీష్ రావు పాత్ర ఉంది. కాళేశ్వరంలో కానీ ఏ విధంలో కానీ హరీష్ రావుని ముందు అరెస్ట్ చేయాలి. ఫస్ట్ కాళేశ్వరం దానిలో హరీష్ రావుని లోపడేసి బొక్కలేసి వేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకు ప్రతిదానికి కోర్టుకు వెళ్తున్నారు, తప్పు ఎవరు చేసిర్రు, తప్పు ఎవరు చేయలేదు అనే విషయాన్ని కనుక అరే బాధ్యతగా గతంలో నిజాం సాగర్ కానివ్వండి, కడెం కానివ్వండి, ఎల్లంపల్లి కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానివ్వండి, మన దూరాల కానివ్వండి, ఏ ప్రాజెక్టు నిర్మించినా కూడా ఇంతవరకు చెక్కు చెదరలేకుండా ఉంది నాగసాగర్. ఆ ప్రాజెక్టులకు చేసిన విధానంలో ఇప్పుడు మీరు చేస్తే ఈ విధంగా అయినప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా. అవినీతి చేసి అదేవిధంగా కేవలం ప్రజల సొమ్ముని నీళ్ళల్లో పాడేసి కొన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసి ఇప్పుడు మూతబరి మాట మాట్లాడుతున్నారు. ఈ మూతబరి మాట మాట్లాడితే హరీష్ రావు గారు ఇందులో మీ యొక్క వాటా ఎంతనో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కాళేశ్వరం కాదు కోలేశ్వరం చెప్పినాము, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నిజంగా కూలిన వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసింది కేసీఆర్, హరీష్ రావు మాత్రమే.
ఇప్పుడు ఇదే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వండి అసెంబ్లీలో అంటూ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? మీ ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నాను అంటే వీరు హరీష్ రావు గారు గతంలో అంటే ఒక వారం 10 డేస్కి 1 మంత్ కింద మంచిగా పెద్ద స్క్రీన్ వేసి తెలంగాణ భవన్లో పెట్టినావు, అబద్ధాలు మాట్లాడినావు, ఇంకేం కావాలి? ఇంకా అబద్ధాలు అసెంబ్లీలో మాడతావా? కొంచెం నీకేమైనా ఇందా ఇంతనా? మీ తెలంగాణ పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో కూర్చొని బాధ్యతగా బట్టబాజీ మాటలు మాట్లాడిన హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ అబద్ధాలు మాట్లాడడానికి సమయం కావాలంటున్నాడు. ఇక కొంచెమన్నా ఉందా మనసు? అసలు దిమాగ్ దొబ్బిందా మీకేమన్నా? దిమాగ్ పనిచేస్తుందా అసలు మీకు? అధికారం పోగానే మీకు అసలు స్విచ్ ఆఫ్ అయిపోయిందా మీ బ్రెయిన్? పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే మీకేమైతుంది పోయేది? గతంలో మేము పవర్ పాయింట్ చేసేటప్పుడు మీరు అప్పుడు ఏమన్నారండి? ఏం మాట్లాడండి? ప్రిపేర్ రారా అని ఏదైనా మాట్లాడండి. మీరు గతంలో మీరు ఒకసారి ఇచ్చినాము, అధికారం మార్పిడి ఉంటుంది, అహంకారానికి పోకడని చెప్పినాము. శాశ్వతంగా మాకే అధికారం ఉంటుందని భ్రమించి చిల్లర పని చేసినటువంటి వీళ్లకు ఇప్పుడు నీతులు మాట్లాడే సమయం వచ్చిందంటే దయ్యాలు వేదాలు మాట్లాడుతున్నాయి. ఈ దయ్యాలు వేదాలు మాట్లాడుతున్నాయి. శ్రీశైలం గారు, దీనికన్నా సిగ్గుచేటు ఎక్కడ ఉందా? అసెంబ్లీ సాక్షిగా నేను అబద్ధాలు మాట్లాడతా అని చెప్పి హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ భవన్లో మీ సంబంధించిన వ్యక్తుల మధ్య మాట్లాడను, వాళ్ళు విన్నారు, చప్పట్లు కొట్టారు, వావా వేవో ఓహో అనేసారు, అది చాలా మురిపించుకున్నారు, చాలా అయిపోయింది. కానీ మళ్ళీ నేను అసెంబ్లీ సాక్షి అబద్ధాలు ఆడతా, నేను పుణ్యాత్ముడిని, నేను నిజాధిపరుడిని, నేను పురాణ పురుషుడిని, నాలాంటి పురుషోత్తముడు నేను మా మామ ఎవరు లేరు, మేము కలియుగ దైవాలం అనుకుంటున్నారా? చిల్లర పనులు చేసే బదులు, చిల్లర మాటలు మాట్లాడే బదులు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని వృధా చేసి నీళ్ళ పారేసి కేవలం మీ ఇల్లు, మీ రాజకీయ వ్యవస్థ, మీ కుటుంబం వ్యవహారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకొచ్చి ముసలి కళ్ళు కాస్తూ ఉన్నారు. ఎవరు నమ్మాలి మిమ్మల్ని? తెలంగాణ 4 కోట్ల ప్రధానికం మిమ్మల్ని ఎప్పుడో చిత్రించింది, మిమ్మల్ని ఎప్పుడో బహిష్కరించింది, మిమ్మల్ని ఎప్పుడో తరిమి వేసింది. ఇప్పుడు కేవలం చిల్లా మాట్లాడే ఈ చిల్లర మనుషులకు, ఈ చిల్లర పనులు చేసే వాళ్ళకు హరీష్ రావు, కేసీఆర్ బాధ్యతగా కాళేశ్వరం దానిలో వీరిద్దరి వాటా ఉంది, వీరిద్దరి యొక్క వ్యవస్థ ఉంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే కానీ వ్యవస్థ ముందుకెళ్ళదు. ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏందండి ఎక్కడ పోయినది? కాంట్రాక్ట్ వ్యవస్థను బస్టు పండించి మొత్తం కమిషన్ల కోసం అంత వ్యవస్థ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మురిపాలు చేస్తూ ఉన్నారు. చూసుకుందాం ఎంత మాట్లాడుతాం. అబద్ధాలు మాట్లాడే హరీష్ రావుకి ఎక్కడ మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. సో ఇది మొత్తం మీద తెలంగాణ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరిపోలేదని, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి అబద్ధాలు చెప్పడానికి సిద్ధమవుతున్నవా హరీష్ రావు అని చెప్పేసి మెట్టు సాయి కుమార్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఈ విగ్రహాల వివాదం ఎక్కడ దాకా పోతుంది, అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికను ప్రవేశపెడతారా, ప్రశ్నల వర్షం కురిపిస్తారా ప్రతిపక్షాల మీద, ఏం జరగబోతున్నాయి తెలంగాణ పాలిటిక్స్ అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.